Hello students, welcome to Dhanas Chemistry channel. Last video I discussed about aromatic compounds. In this video now aromatic compounds. So ఈ వీడియోలో యాంటీ aromatic compounds గురించి నేర్చుకుందాం. What are the anti aromatic compounds? Which compounds are having cyclic and Hooke's rule of 4n pi electron system. The type of compounds are called anti-aromatic compounds. So మనం ఏ కాంపౌండ్స్ అయితే తీసుకుంటున్నామో వాటికి సైక్లిక్ నేచర్ ఉండాలి, ప్లానారిటీ అండ్ కాంజుగేషన్. సో వాటితో పాటు హుకెల్ రూల్ ఆఫ్ ది 4n pi ఎలక్ట్రాన్ సిస్టమ్ని ఒబే చేయాలి. ఈ 4 కండిషన్స్ ఏ కాంపౌండ్స్ అయితే అటువంటి కాంపౌండ్స్ని యాంటీ అరోమేటిక్ కాంపౌండ్స్ అంటారు. ఓకే, గో ఫర్ ఎగ్జాంపుల్. cyclopentadienyl cation. Cyclopentadienyl cation. This is the structure of the cyclopentadienyl cation. Is it anti-aromatic or not? సో ఇప్పుడు ఇది మనం తీసుకున్న ఈ కాంపౌండ్ అనేది యాంటీ అరోమేటిక్గా అబ్జర్వ్ చేద్దాం. అంటే 4 కండిషన్స్ ఏమనుకుంటున్నాం, సైక్లిక్ నేచర్ అనుకుంటున్నాం ఉండాలి, కాంజుగేషన్ ఉండాలి, వాటితో పాటు 4n pi ఎలక్ట్రాన్ సిస్టమ్ అనేది ఒబే చేయాలి. సో దీనికి సైక్లిక్ నేచర్ అనేది ఉంది, ఫస్ట్ కండిషన్ అనేది ఒబే అవుతుంది. సో నెక్స్ట్ ప్లానారిటీ. సో ప్లానారిటీ కూడా ఉంది. Carbons are in the sp2 hybridization. So next third one conjugation. So 2 bonds అనేవి కాంజుగేషన్లో ఉన్నాయి, ఇంక్లూడింగ్ ప్లస్ చార్జ్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ ది కాంజుగేషన్. అండ్ 4n pi ఎలక్ట్రాన్ సిస్టమ్. సో ఇక్కడ మనకి ఆల్రెడీ అరోమేటిక్ చేయడం జరిగింది. ప్లస్ చార్జ్ అనేది ఎటువంటి ఎలక్ట్రాన్స్ని క్యారీ చేయదు కాబట్టి సో ఇక్కడ మనకి 2 హ్యావింగ్ ది 4 pi ఎలక్ట్రాన్స్. సో ఈ ఏదైతే ఉందో 4n pi ఎలక్ట్రాన్ ఈక్వేషన్ అనేది 4 pi ఎలక్ట్రాన్స్కి మనం ఈక్వల్ చేసుకుంటే ఇక్కడ మనకి n వాల్యూ అనేది హియర్ n = 1 అనేది వచ్చింది. సో ఇక్కడ మనకి ఆల్రెడీ తెలుసు n అనేది ఫ్రాక్షన్స్లో కానీ నెగిటివ్స్లో కానీ ఉంటే ఆ రూల్ అనేది ఒబే చేయకున్నాం లాస్ట్ క్లాస్లో. సో ఇక్కడ మనకి హియర్ n = 1 వచ్చింది కాబట్టి అనేది ఒబే చేస్తుంది. అంటే మనం తీసుకున్న సైక్లోపెంటాడైనల్ క్యాటియాన్ అనేది సైక్లిక్ నేచర్లో ఉంది, ప్లానారిటీ ఉంది, కాంజుగేషన్ ఉంది, యాజ్ వెల్ యాజ్ 4n ఎలక్ట్రాన్ సిస్టమ్ని ఒబే చేస్తుంది కాబట్టి సో ఆ కాంపౌండ్ని యాంటీ అరోమేటిక్ కాంపౌండ్ అంటున్నాం. అరోమేటిక్కి యాంటీ అరోమేటిక్కి డిఫరెన్స్ ఏంటి? సో అరోమేటిక్ కాంపౌండ్ అనేది ప్లానారిటీ, కాంజుగేషన్, వాటితో పాటు 4n + 2 pi ఎలక్ట్రాన్ సిస్టమ్ అనేది ఒబే చేస్తే కనుక అటువంటి కాంపౌండ్స్ని అరోమేటిక్ కాంపౌండ్స్ అంటాం. సో ఇక్కడ మనకి సైక్లిక్, ప్లానారిటీ, కాంజుగేషన్, వాటితో పాటు 4n pi ఎలక్ట్రాన్ సిస్టమ్ చేస్తే అటువంటి కాంపౌండ్స్ని యాంటీ అరోమేటిక్ కాంపౌండ్స్ అంటాం. We will take one more example. So cycloheptade triinyl. హెప్ట్ అంటే నెంబర్ ఆఫ్ కార్బన్స్ అనేవి 7 ఉండాలి. సో ఇక్కడ 7 కార్బన్స్, 3 డబుల్ బాండ్స్, 1 నెగిటివ్ చార్జ్. cycloheptade triinyl anion. This is the structure of cycloheptade triinyl anion. సో ఇక్కడ మనకి ఈ 4 కండిషన్స్ అనేవి ఒబే చేస్తున్నాయి. సో సైక్లిక్ నేచర్ అంటే సైక్లిక్ అనేది ఒబే చేస్తుంది. నెక్స్ట్ వన్ ప్లానారిటీ, ఆల్ sp2 hybridization. సో సెకండ్ కండిషన్ ఆల్సో ఒబేస్. అండ్ థర్డ్ వన్ కాంజుగేషన్. సో ఆల్టర్నేటివ్ డబుల్ బాండ్, నెగిటివ్ చార్జ్ ఇంక్లూడింగ్ ది కాంజుగేషన్ ఆల్సో. సో థర్డ్ కండిషన్ ఆల్సో ఒబేస్.
అండ్ ఫోర్త్ కండిషన్ 4n pi ఎలక్ట్రాన్ సిస్టమ్. అంటే ఇక్కడ మనకి n వాల్యూ అనేది ఇంటిజర్స్ కింద వస్తుందో లేదో మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఓకే, ఇక్కడ n వాల్యూ డబల్ బాండ్స్ ప్లస్ 1 నెగిటివ్ చార్జ్. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. 1 నెగిటివ్ చార్జ్ క్యారీస్ ది 2 pi ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ మనకి టోటల్ 4 బాండ్స్ కింద కౌంట్ చేసుకుంటే మనకి 8 ఎలక్ట్రాన్స్ అనేవి pi ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. సో దీనికి ఈక్వల్ చేస్తే మనకు వచ్చే n వాల్యూ అనేది 2. సో ఇంటిజర్ వాల్యూ వచ్చింది కాబట్టి n వాల్యూ. సో లాస్ట్ కండిషన్ హుకెల్ రూల్ ఆఫ్ ది 4n pi ఎలక్ట్రాన్ సిస్టమ్ కూడా ఒబే చేస్తుంది. అంటే ఈ కాంపౌండ్ సైక్లిక్ నేచర్లో ఉంది, ప్లానారిటీ, కాంజుగేషన్ అండ్ హుకెల్ రూల్ ఆఫ్ ది 4n ఒబే చేస్తుంది కాబట్టి సో దిస్ ఈస్ ద యాంటీ aromatic కాంపౌండ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, cyclopropanyl anion. This is the structure of anion. So here cyclic nature, conjugation and planarity also. అంటే 3 కండిషన్స్ ఇది ఒబే చేస్తుంది. ఫోర్త్ కండిషన్ అనేది 4n pi ఎలక్ట్రాన్ సిస్టమ్ అనేది ఒబే చేస్తుందో లేదో ఇక్కడ మనకి 2 డబుల్ బాండ్స్ కింద క్యాలిక్యులేట్ చేసుకుంటే 4 ఎలక్ట్రాన్స్ అనేవి 4 ఎలక్ట్రాన్స్ ఇక్కడ n వాల్యూ అనేది 1 వచ్చింది. సో ఇక్కడ 4 కండిషన్స్ కూడా సాటిస్ఫై కాబట్టి సో దిస్ ఈస్ ఆల్సో యాంటీ aromatic కాంపౌండ్. నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్, cyclooctatrienylanion. cation. సో ఇక్కడ కండిషన్ మనకు చూస్తే టోటల్గా మనకి 8 కార్బన్స్ అనేవి ఉండాలి. కండిషన్ అనేది సైక్లిక్ ఫార్మాట్లో ఉంది కాబట్టి సైక్లిక్ నేచర్ అనేది ఒబే చేస్తుంది. ప్లానారిటీ, ఆల్ ఆర్ ఇన్ ది sp2 hybridization. సో నెక్స్ట్ కండిషన్ ఆల్సో ఒబేస్. అండ్ థర్డ్ వన్ కాంజుగేషన్. సో ఇక్కడ 3 డబుల్ బాండ్స్ అనేవి కాంజుగేషన్లో ఉంటూ 1 పాజిటివ్ చార్జ్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ ది కాంజుగేషన్. ఓకే, సో కాంజుగేషన్ ఆల్సో సాటిస్ఫైడ్. అండ్ ఫోర్త్ కండిషన్ 4n pi ఎలక్ట్రాన్ సిస్టమ్. సో ఇది 3 డబుల్ బాండ్స్ ప్లస్ 1 నెగిటివ్ చార్జ్. అంటే డబుల్ బాండ్స్ కింద క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి 8 pi ఎలక్ట్రాన్స్లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఈ ఈక్వేషన్కి టాలీ చేస్తున్నప్పుడు ఇక్కడ n వాల్యూ అనేది ఓకే. సో మనం ఏదైతే తీసుకున్నామో cyclooctatrienylanion అనేది సైక్లిక్ నేచర్లో ఉంది, ప్లానారిటీ అండ్ కాంజుగేషన్ ఒబే చేస్తుంది, యాజ్ వెల్ యాజ్ హుకెల్ రూల్ ఆఫ్ ది 4n pi ఎలక్ట్రాన్ సిస్టమ్ కూడా ఒబే చేస్తుంది. కాబట్టి ఈజ్ ఇట్ ఆల్సో వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ ది యాంటీ aromatic కాంపౌండ్. సో స్టూడెంట్స్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో వన్ మోర్, సో aromatic ఏంటంటే మనకి 4 కండిషన్స్ అనేవి కాంపౌండ్ అనేది 4 ఒబే చేయాలి. సో aromatic, యాంటీ aromatic అయినా మనకి సైక్లిక్, ప్లానారిటీ, కాంజుగేషన్ అనేది కామన్గా ఉంటుంది. ఈ 3 కండిషన్స్తో ఒబే చేస్తూ హుకెల్ రూల్ ఆఫ్ ది 4n pi ఎలక్ట్రాన్ సిస్టమ్ అనేది ఒబే చేస్తే కనుక అది మనకి యాంటీ aromatic కాంపౌండ్ అవుతుంది. సో ఈ 3 కండిషన్స్ని ఒబే చేస్తూ హుకెల్ రూల్ ఆఫ్ ది 4n + 2 pi ఎలక్ట్రాన్ సిస్టమ్ కనుక ఒబే చేస్తే అది aromatic కాంపౌండ్. ఓన్లీ చేంజెస్ ఉంది హుకెల్ రూల్ ఆఫ్ ది 4n + 2 pi ఎలక్ట్రాన్ సిస్టమ్ అయితే aromatic కాంపౌండ్, అండ్ 4n pi ఎలక్ట్రాన్ సిస్టమ్ అయితే యాంటీ aromatic కాంపౌండ్. ఓకే, క్లియర్ స్టూడెంట్స్? థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో నాన్ aromatic గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అందులోనే మనకి అది aromatic-ఆ, యాంటీ aromatic-ఆ లేదా నాన్ aromatic అనేది సమ్ ట్రిక్ ద్వారా తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.